హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు థియరీ స్టార్మ్స్. జనరల్గా మంచి బ్రాండ్ ఉన్న కంపెనీస్ వారి కంపెనీ లోగోని చాలా అట్రాక్టివ్గా డిజైన్లో ఉండడానికి ఇష్టపడతారు. కానీ కొందరు మాత్రం అట్రాక్టివ్గా ఉండేలా మాత్రమే కాదు, ఆ లోగోస్లో తమ ప్రోడక్ట్స్ అండ్ లీగసీ గురించి చెప్పేలా చాలా క్లెవర్గా డిజైన్ చేయించుకుంటారు. అయితే జనరల్గా చూసే వారికి అర్థం కాదు, కానీ కొన్ని కంపెనీస్ అండ్ వాళ్ళ లోగోస్లో చాలా హిడెన్ మీనింగ్ ఉంటుంది. అలాంటి లోగోస్ ఏంటి, వాటి లోగోస్ డిజైన్స్లో హిడెన్ మీనింగ్ ఏంటో వన్స్ చూసేద్దాం. నంబర్ 1, యారో ఇన్ అమెజాన్ ఈ-కామర్స్ లోగో. అమెజాన్లో ప్రతి వస్తువు దొరుకుతుంది అనేది సింబాలిక్గా చెప్పడానికి అమెజాన్లో ఏ లెటర్ దగ్గర స్టార్ట్ అయిన యారో జెడ్ లెటర్ వరకు ఉంటుంది. అంటే ఏ టు జెడ్ వస్తువులు అక్కడ దొరుకుతాయని అర్థం. మీనింగ్ఫుల్ అండ్ క్రియేటివ్ లోగో కదా. నంబర్ 2, కీ సింబల్ ఇన్ ఎస్బీఐ లోగో. ఎస్బీఐ బ్యాంక్ లోగోలో ఒక లాక్ లా ఉంటుంది అండ్ ఆ కీని సింబాలిక్గా మన డబ్బులు దాచుకునేందుకు సేఫ్ ప్లేస్ అనేది హిడెన్ మీనింగ్. నంబర్ 3, యూ ఇన్ యూనిలివర్ లోగో. హిందుస్థాన్ యూనిలివర్ లోగో మన అందరి మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఈ సింబల్లో యూ అనే దాంట్లో వర్డ్లో మళ్ళీ సమ్ డిజైన్స్ ఉంటాయి. ఎవ్రీ డిజైన్ రిప్రజెంట్స్ ద ప్రోడక్ట్ దే మ్యానుఫ్యాక్చర్. నంబర్ 4, నమస్తే ఇన్ వెల్కమ్ గ్రూప్ బై ఐటీసీ. ఐటీసీ బ్రాండ్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ సర్వీస్ వల్ల వెల్కమ్ గ్రూప్ లోగోలో సింపుల్గా నమస్తే అనే హ్యాండ్స్ ఇమోజీ ఉంటుంది. ఇది సింపుల్గా కస్టమర్స్ని గ్రీట్ చేయడానికి డిజైన్ చేసిన లోగో. నంబర్ 5, 3 dots ఇన్ డామినోస్ లోగో. పిజ్జా బ్రాండ్ డామినోస్ లోగోలో పైన ఉండే రెడ్ బాక్సెస్లో 3 dots ఉంటాయి. ఈ 3 dotsని కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలో పెట్టిన 3 లొకేషన్స్కి సింబాలిక్గా పెట్టారంట. అంతే, అదిలా కంటిన్యూ అవుతూ వస్తుంది. నంబర్ 6, యారో ఇన్ ఫెడెక్స్ లోగో. డెలివరీ చైన్ ఫెడెక్స్ లోగోలో ఇన్బిల్ట్ అండ్ హిడెన్ యారో ఉంటుంది. లెటర్ ఈ అండ్ ఎక్స్ మధ్య స్పేస్లో ఫార్వర్డ్ యారో. కంపెనీ ఫార్వర్డ్ థింకింగ్ అండ్ డెలివరీ ఈజ్ ఆన్ ద వేకి సింబాలిక్ అన్నమాట. నంబర్ 7, యాపిల్ లోగో. హాఫ్ బైట్ చేసి ఉన్న యాపిల్ లోగోకి సమ్ ఫన్నీ రీజన్స్ వినే ఉంటారు. బట్ ద యాక్చువల్ రీజన్ వై ఇట్ వాజ్ డిజైన్ లైక్ దట్ అంటే ఇట్ డెపిక్ట్స్ ద ఫార్బిడన్ ఫ్రూట్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఈటన్ బై ఆదమ్ అండ్ ఈవ్ అకార్డింగ్ టు ద బైబిల్. ఇంకొక రీజన్ ఏంటి అంటే యాపిల్ లోగో డిజైన్ చేసిన రాబ్ జానోఫ్ యాపిల్ను ఫుల్గా డిజైన్ చేసి చూస్తే అది చెర్రీ ఇలా కనిపించిందంట. అందుకే కన్ఫ్యూషన్ కాకుండా ఈటన్ యాపిల్ను డిజైన్ చేశాడు. నంబర్ 8, వేవ్ అబౌవ్ సిస్కో లోగో. సిస్కో లోగోని చూస్తే సింపుల్గా ఉంటుంది, కానీ లోగో పైన ఉండే వేవ్ సింబల్ ఈజ్ రెఫరెన్స్ టేకన్ ఆఫ్టర్ శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఆ బ్రిడ్జ్ మీద నుండి ట్రావెల్ చేసిన ఫౌండర్స్ అది చూసి ఇంప్రెస్ అయ్యి బ్రిడ్జ్ షేప్ కన్వే అయ్యేలా లోగో డిజైన్ చేయించారు. నంబర్ 9, 4 rings ఇన్ ఆడీ లోగో. ఒలింపిక్ గేమ్స్ లోగో లాగా అనిపించే ఆడీ సింబల్ వెనుక పెద్ద స్టోరీ ఉంది. ఈ 4 ఓవల్ షేప్డ్ రింగ్స్ రిప్రజెంట్ ద 4 ఫౌండింగ్ కంపెనీస్ నేమ్డ్ DKW, Horch, Wanderer and Audi in 1933 together decided their logo and company name as Audi. Number 10, బాస్కిన్ రాబిన్స్. బాస్కిన్ రాబిన్స్ లోగోని అబ్జర్వ్ చేస్తే అందులో B and R లెటర్స్ ఉంటాయి, కానీ ఇంకా డీప్గా చూస్తే అందులో B లెటర్లో 3 అండ్ R లెటర్లో 1 న్యూమరిక్స్ సపరేట్ కలర్లో ఉంటాయి. 3-1 అనేది బాస్కిన్ రాబిన్స్లో దొరికే 31 varieties of ice creams అన్నమాట. This is our video on 10 hidden meanings in logos. A small request to everyone, please like this video and share it to everyone and subscribe to our channel. It's free. On your notification to be notified our video, so we will be making more videos for you. Thank you for watching.